నువ్వు కాకి డ్రెస్ వేసుకొని అబద్ధాలు చెప్పొద్దు. కాకి డ్రెస్కి గౌరవం ఉంది. ఒకవేళ అది ఇప్పేసి నువ్వు మామూలుగా మాట్లాడితే నువ్వు ఏదన్నా మాట్లాడు, నీ ఇష్టం అది. కాకి డ్రెస్ గౌరవమే. నువ్వు కాకి డ్రెస్ వేసుకొని గౌరవం లేకుండా మాట్లాడదు సుధాకర్. నీకు హెచ్చరిక చేస్తున్నా. నీకు ముందే చెప్పినాం, మా బ్రదర్ని నాగిరెడ్డిని కొట్టించినావు, జాగ్రత్తగా ఉండో. నేను కురువనుగా చెప్తాను, నువ్వు ఇప్పేసి రారా. నువ్వు ఇప్పేసి ఇగో డ్రెస్ గౌరవం ఇస్తాను నేను. డ్రెస్ ఇప్పేసి రారా, నీకు అది చూస్తాము. నువ్వు నిలబడరా, యాడ్ నిలబడరా నువ్వు తమాషా చేస్తావా? అన్ని తప్పుడు కుదులు కూస్తావా? ఎన్ని నువ్వు చూడరా, నువ్వు ఇన్వెస్టిగేషన్. ఇగో ముద్దాయిల దగ్గర నువ్వు వాళ్ళ ఫోటోలు దిగిన డేటు వాళ్ళని నువ్వు సాక్షులుగా పెట్టినావు. LW1, LW6, LW7, LW8 చూసుకోండి. వీడు మజ్జిగ కాదు, వేపకుంట ముత్యాలన్న. ఇగో రమేషు వాళ్ళ నాయన వాళ్ళమ్మ పాపిరెడ్డిపల్లి రాజన్న రమేష్. ఆయన ఇంకా అరెస్ట్ చేయలేదు. ఇది నీ ఇన్వెస్టిగేషన్, నీ నిజాయితీ. నువ్వు కాకి డ్రెస్ వేసుకొని చేసే పని. కాకి డ్రెస్ని అవమానపరచొద్దు దయచేసి. కాకి డ్రెస్కి ఒక విలువ ఉంది. నువ్వు అమ్ముడు పోయి నువ్వు ఇట్లా పనులు చేయొద్దు సుధాకర్. ఇదిగో సురేష్, ఈయన అగో రాజన్న కొడుకు రమేష్, వాళ్ళతో ఉన్నాడు ఈయన. LW7, LW8 సురేష్. ఇదిగో చూడండి, ఇంకొకడు నిరంజన్, వీడు కూడా టీడీపీ వాడే. చూడండి, మీరు కళ్ళారా చూడండి. ఆయన పని నిజాయితీ, ఆయన పని ఇన్వెస్టిగేషను చూడండి, మీరే చూడండి. ఇవన్నీ వీళ్ళు సాక్షులు. అంటే నువ్వు కేసుని ఏం చేయాలని కురువల్ని నాశనం చేసి మా కురువల్లో దీని మీద నువ్వు మేడలు కట్టుకొని బతకాలనుకుంటున్నావా? నువ్వు నీ కొడుకులకే నీ కొడుకులనే నువ్వు ఓర్చుకోలేవు రాజకీయంగా. నీ కొడుకునే పక్క తప్పించి నిలబడినావు. ఓడిపోయినావు, నీ కొడుకుని నిలబెట్టినావు. నువ్వు నీ కొడుకుని అటుకు పంపించినావు. నువ్వు మాట్లాడకూడదు అమ్మ తల్లి, నువ్వు మాట్లాడకూడదు. నువ్వు కురువళ్ళు, బోయళ్ళు, మాదిగొల్లు శవాల మీద నువ్వు ఇండ్లు నిర్మించుకున్నావు. నువ్వు డబ్బులు సంపాదించుకున్నావు. మా ఓట్లతో గెలుస్తున్నావు మమ్మల్ని. నువ్వు నీ చేతన అయితే వాళ్ళని సంపాదించండి. నువ్వు ప్రకాష్ రెడ్డో, తోపుదొడ్డి ప్రకాష్ రెడ్డో, లేకపోతే జగన్ సంపాదించండి నీ చేతన అయితే. వాళ్ళు చంపక చేత కాదు, కానీ నీకు చేత కానీ కురువల మీద వస్తావు. నువ్వు గొర్రెలు కాసి కురువలు చిక్కు లేదా నీకు? గొర్రెలు కాసి కురువల మీద నువ్వు ఎట్లా చంపుతావమ్మా? నువ్వు అది స్టిక్ తీసుకొని, మామూలు స్టిక్ అదే బేస్బాల్ స్టిక్ తీసుకొని చంపిండేది. అంటే నువ్వు 307 కేసు కట్టినావు. ఏమంటే అక్కడ నువ్వు ఓ పని చేసినావు, నీకు తెలుసు. అంటే చంపేకే పోయినారని తెలిసే నువ్వు 307 కట్టావు. మామూలుగా అయితే 326 కట్టాల. మామూలు కొట్టినప్పుడు ఎవరు మీరు 326 కడతారు. నువ్వేం కట్టావు? 307, డైరెక్ట్ 307 కట్టావు. అంటే నీకు చంపేది తెలుసు. నీ నిజాయితీ ఇది. నువ్వు కాకి చొక్కా వేసుకుని అబద్ధం చెప్పొద్దు. నువ్వు ఇట్లా ఎగరేసిన మాత్రం నువ్వు పోటీరు గాడేం కాదు. కాకి చొక్కా తీసిరా నువ్వు మగోడు. కాకి చొక్కా గౌరవం ఇస్తాము. నేను చట్టపరంగా మాట్లాడుతాను. నువ్వు కాకి చొక్కా ఎట్లా పోతుందంటే చట్టపరంగా పోతుంది. నీకు వేరే ఊరు అవసరం లేదు. నువ్వే పీకించుకుంటావు. ఎవరు పీకేయాల్సిన అవసరం లేదు. నువ్వు చట్టపరంగా నువ్వు ఏమి తప్పుడు పనులు చేస్తావో అదే నిన్ను పీకేస్తుంది. ఎవరు పీకేయాల్సిన పనిలే. నువ్వే పీకేసుకుంటావు. అడుగు బాబు, ఆ రాజాని అడుగు, సిఐ రాజాని అడుగు. ఏడ్చుకుంటూ పోయినాడు అట్నుంచి వాళ్ళు చేసిన నిర్వాకానికి. అది తెలుసుకోరా నాయన. నువ్వెందుకు నాశనం అయిపోతావు? నీ జీవితం నాశనం చేసుకోదురా. ఉద్యోగం చేసుకొని బాగుండు. వీళ్ళు పుట్టకోసి కూడా ఇప్పారు నీకే. నీ పుట్టుకోసి ఇప్పించి నిన్ను పంపిస్తారు ఊరికే. అది తెలుసుకో ఫస్ట్. ఏందని నువ్వు తిక్కగా మాట్లాడి ఎంతో నువ్వు అటు పాస్పాల్లోనూ అటు ఇటు ఊరేగింపులు చేసుకుంటే నువ్వేమన్నా రాజకీయ నాయకుడు అనుకుంటున్నావా? పోలీసులు అనుకుంటున్నావా? పోలీసుల మాదిరి బిహేవ్ చేయి. పోలీసులు అంటే గౌరవం ఉంటుంది. పోలీసుల మాదిరి నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయి. నువ్వు అన్ని తప్పుడు ప్రాంతాలు రాసి నువ్వు ఏం చేసినావయ్యా? నువ్వు వాళ్ళకి అనుకూలంగా చేసినావు. నువ్వు ముద్దాయిలకు అనుకూలంగా చేసినావు. నువ్వు వాళ్ళకి అమ్ముడు పోయినావు. నువ్వు ఆయన నిజాయితీ గురించి మాట్లాడతావు. చొక్కా నువ్వు ఎవరు పీకేల్సిన పర్లేదు, నువ్వే పీకేసుకుంటావు. చూస్తా ఉన్నాడు. నువ్వే పీకేసుకోపోతాడు. వాళ్ళే పీకి పంపిస్తారు. ఎవరు జగన్మోహన్ రెడ్డికి పని లేక మాట్లాడినాడు, కానీ పీకేపించేది ఎవరు తెలుసా? పరిటాల సునీత. నేను పీకేకపోతే నేను అడగు. ఇన్వెస్టిగేషన్ లోపల అన్ని లోపాలే. ఇదే ఇన్వెస్టిగేషనే. రామగిరి స్టేషన్లో నమోదైన క్రైమ్ నెంబర్ 13/2020 సంబంధించిన FIR ఫిర్యాదు. ఇది పోలీసులు వాళ్ళు అడిగినారు. ఆ పిల్లలు పోయి అడిగితే
వాళ్ళకి ఇవ్వలే. అదే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు శ్రీధర్ ఆయన దగ్గర గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఆయన స్టేట్మెంట్ రికార్డులు చేస్తే, దయచేసి ఒక్క నిమిషం, స్టేట్మెంట్లు రికార్డులు చేస్తే ఆ స్టేట్మెంట్లో ఏం రాసినారు, మేము చదువుకుంటాం సార్, ఆ పిల్లోడు డిగ్రీ చదివినాడు శ్రీనివాసులు, వన్ ఆఫ్ ది ఇంజ్యూర్డ్ విట్నెస్, ఏం చేసినారు, ఆ పిల్లోనికి చదివికుండేకి లేదు, మీరు చెప్పిన 3 పేర్లు రాసినాను, రమేష్ పేరు కూడా రాసినానని చెప్పినాడు. రమేష్ పేరు రాసినాడు, కానీ రమేష్ పేరు ఇందులో లేదు. సెకండ్ వన్, ధర్మవరంలో స్టిక్తో కొట్టినారు, అది బేస్బాల్ స్టిక్ అని ఊండ్ సర్టిఫికెట్లో ధర్మవరంలో రాసినారు. నువ్వు ఊండ్ సర్టిఫికెట్ తీసుకున్నావా? అనంతపూర్లో వాడు సాయంత్రము అబ్బాయి శ్రీనివాసులు అడ్మిట్ అయినాడు, దాంట్లో 3 అని చెప్పినాడు. అది మీరు ఊండ్ సర్టిఫికెట్ తీసుకున్నారా? తీసుకోలే. తీసుకొని నువ్వు రాపిలే, నువ్వు అసలు ఇన్వెస్టిగేషనే చేయలేదు. శ్రీధర్ గారు, నువ్వు సుధాకర్ యాదవ్ ఏం చెప్తే అది రాస్తున్నావు, ఎందుకంటే నీకు నీ పదవిని కాపాడుకోవడానికి కాదు. పోలీసుగా నువ్వు ప్రమాణం చేసి వచ్చినావు, రాగద్వేషాలకి కులమతాలకి అన్నిటికీ అతీతంగా చట్టపరంగా నేను విధులు నిర్వహిస్తానని ప్రమాణం చేసి వచ్చినారు. మీరు ఇట్లాంటి పని ఒక చాతగాని పాపం అమాయకుడు ఏదో రైతు అతన్ని చంపితే మీరు ఇంత దుమానంగా మీరు ఎఫ్ఐఆర్ రాస్తే ఎట్లయ్యా సుధాకర్? శ్రీధర్ గారు, మీరు ఇట్లా మంచి పద్ధతి కాదు. తర్వాత చేసిండేదేమి, ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారు, ఎఫ్ఐఆర్ రాస్తే ఎవరైతే ఫిర్యాదుదారులు దెబ్బలు తగిలినవారు కానీ ఆ స్పాట్లో ఉండేవాళ్ళు కానీ ఉంటే రాసుకుంటారు. మీరు సవేరా హాస్పిటల్లో మీకు తెలియదు అంటున్నారు, సవేరా హాస్పిటల్లో పోలీసు వాళ్ళు కుప్పలు ఉన్నారు, ఎవరిని రానికుండా చూడడానికి. ఆ పిల్లోడు కూడా శ్రీనివాసులు అక్కడే ఉన్నాడు, 3:30 సాయంత్రం 7 వరకు అక్కడే ఉన్నాడు. మీరు ఎందుకు వచ్చి ఆ పిల్లలతో మీరు కంప్లైంట్ తీసుకోలేదు చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. మీరు కంప్లైంట్ తీసుకోవాలి కదా, ఇంజ్యూర్డ్ పర్సన్ కదా, వానికి చెంపకి తగిలింది, తల మీద తగిలింది, ఇక్కడ మెడ మీద తగిలింది, 3 గాయాలు ఉంటాయి, 3 గాయాలు ధర్మవరము ఊండ్ సర్టిఫికేట్లో రాసినారు. అది మీరు ఎందుకు చేయలేదు? ఇది లోపం కదా? నీ నిజాయితీ తెలియదా? నువ్వు ఎవరికి సహాయం చేసినావు అనేది. దాడి చేసిన ముగ్గురు పోతే ఒకరు కర్ర తీసుకొని 2 పట్టుకొని కొట్టినారు. అందులో ఆ విషయాలు ఇక్కడ ఏమీ మీరు రాయలేదు, ఈ రిపోర్ట్లోనే రాయలేదు. ఎందుకు రాయలేదని అసలు వాళ్ళకి చదువుకుండేకి లేదు, చదివి చెప్పలేదు. మీరు అంటే కురువోళ్ళు, చేతగానులు, వాళ్ళ అమాయకులు, గొర్రెలు కాసుకునే వాళ్ళకి ఏం తెలుస్తుందనే?